దేవుడికి స్తోత్రం. ఆ కాలంలో నీళ్లు రక్తంగా మారిపోయాయి, అది తెగులు. వినండి, ఒక్కసారి నా వైపు పూర్తిగా చూడండి. మోషే కాలంలో తెగులు, మొదటి తెగులు నీళ్లు రక్తంగా మారిపోయాయి. యేసు ప్రభు కాలంలో నీళ్లు ద్రాక్షారసంగా మారాయి. చప్పట్లు కొట్టు. ఇక్కడ తెగులు వచ్చింది, ఇక్కడ తెగులు పోయింది. ఇక్కడ జబ్బు వచ్చింది, అక్కడ జబ్బు పోయింది. ఐగుప్తీయుల మీదకి దేవుడు తెగులు తీసుకొచ్చాడు, కానీ యేసు ప్రభు వారు రాజ్యంలో ఉన్న తెగుళ్ళు అన్నీ పోగొట్టాడు. అక్కడ తెగులు వచ్చింది, ఇక్కడ తెగులు పోయింది. అక్కడ వ్యాధి వచ్చింది, అక్కడ శోధన వచ్చింది. అక్కడ దరిద్రత వచ్చింది, ఇక్కడ దరిద్రత పోయింది. రెండవదిగా దేవుడు ఆ మనుషులందరి మీదకి ఆ నేలల్లోనికి ఏం తీసుకొచ్చాడని చెప్పాను, కప్పలో ఏం తీసుకొచ్చాడు. కానీ యేసు ప్రభు కాలంలో శిష్యులు వల వెయ్యండి అని చెప్పినప్పుడు వలలోనికి ఏం పట్టారు, అభివృద్ధి. అక్కడ సంక్లిష్టమైన పరిస్థితి, అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి. ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి, చేపలు పట్టలేని స్థితిలో, చేపలు ఏమి దొరకలేని టైంలో కూడా దేవుడు మాట విన్నప్పుడు నీళ్లు ద్రాక్షరసంగా మారింది మొదటిది. అక్కడ నీళ్ళు రక్తంగా మారింది. అక్కడ కప్పలు పడ్డాయి, ఇక్కడ చేపలు పడ్డాయి. హల్లెలూయా. మూడవ తెగులు చూసినప్పుడు పేర్లు పెరిగిపోయాయి. మనుషుల మీదకి, జంతువుల మీదకి ఏం వచ్చేసాయట, పేర్లు వచ్చేసాయి. పేర్లు తల్లో ఏముంటాయండి, ఊరంతా మనుషులందరి మీదకి కొన్ని పేలుంటేనే మనం తలలో గోక్కొని చచ్చిపోతూ ఉంటాం, చాలా చిరాగ్గా ఫీల్ అవుతాం. ఇక మనుషుల మీదకి చూడండి, కుక్కలు పెంచుకునే వాళ్ళు ఉంటారు, కుక్కలకి పేలు పట్టేస్తూ ఉంటాయి. లైస్ అంటారు ఇంగ్లీష్లో పేలుని. పెట్టేసినప్పుడు కుక్క కింద మీద పడిపోయి గోడకి, చెట్టుకి, పుట్టకి పెట్టి గోక్కుంటూ ఉంటుంది. ఇప్పుడు జంతువుల మీదకి, మనుషుల మీదకి కూడా దేవుడు ఏం రప్పించాడు. కారణము ఫరో దేవుడు మాట వినలేదు. తెగులుకు గల కారణం దేవుడు మాట వినకపోవడం. తెగులు అంటే వ్యాధి అని కాదు. ఇక్కడ తెగులు అంటే ఒక బలహీనత, ఒక కార్యక్రమం జరగకపోవడం, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు రావటం, ఇంట్లో శోధన రావటం, ఇవన్నీ తెగుళ్ళ కింద లెక్క అన్నమాట. కానీ యేసు ప్రభు వారి కాలంలో తెగులన్నీ ఏమైపోయాయండి, పోయాయి. దయ్యం పట్టినటువంటి వ్యక్తుల్ని దేవుడు ఏం చేశాడు, అక్కడ పేలు పడితే ఇక్కడ దెయ్యాలు పట్టి ఉన్న మనుషులు ఉన్నారు. ఇప్పుడు ఈ దెయ్యాలను దేవుడు ఏం చేశాడు, విడిపించాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 28 నుంచి 32 వచనం, 9వ అధ్యాయం 32, 33 వచనాలు, 15వ అధ్యాయం 22 నుంచి 28 వచనాలు. ఇవన్నీ వాక్యాలు మనం చూస్తున్నప్పుడు దెయ్యాలు, అక్కడ పేలు జంతువుల మీదకి, మనుషుల మీదకి వచ్చేస్తే ఇక్కడ మనుషుల్లోకి దెయ్యాలు పడినటువంటి వ్యక్తుల్ని దేవుడు ఏం చేశాడు, విడుదల. దుష్టుడి చేతిలో నుండి దేవుడట దరిద్రుల ప్రాణాలని విడిపిస్తాడట. ఈ రోజుని మీరు తెలుసుకోవలసింది, నా ప్రాణము, నా ఆత్మ దేవుడు మాత్రమే విడిపించగలడు. రాబోతున్నటువంటి నరకము నుండి దేవుడు మాత్రమే, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే నిన్ను విడిపించగలడు. లోక శ్రమల నుండి నేను తప్పించగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. దేవుడికి స్తోత్రం. తర్వాత ఈగల గుంపు పెరిగిపోయింది. నాలుగో తెగులు పేరు ఏంటంటే ఈగల గుంపు పెరిగిపోయింది. 5వ తెగులు ఏంటంటే పశువుల మీదకి బాధాకరమైన తెగులు వచ్చేసాయట. చూడండి, ఇప్పుడు పక్షుల మీదకి బర్డ్ ఫ్లూ వచ్చేసింది. అలాగే ఆవుల మీదకి, జంతువుల మీద కూడా తెగుళ్ళు వచ్చేసాయి. భయంకరమైన వ్యాధులు వచ్చేసాయి. ఈ తెగులు ఇప్పుడే కాదు, ఎప్పుడో వచ్చేసాయి. కానీ యేసు ప్రభువు తెగుల్ని పోగొట్టారు, కానీ తెగుల్ని పెంచలేదు. ఆ రాజ్యంలో తెగులు రావడానికి గల కారణం రాజు, చక్రవర్తి దేవుడి మాట వినకపోవడం. రక్తస్రావం గల స్త్రీ ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది. హల్లెలూయా. అది వ్యాధి కాదా, అది తెగులు కాదా, అది బలహీనత కాదా? ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 9వ అధ్యాయం ప్రకారం చూసినప్పుడు
ఆవిడ యేసును ముట్టుకోగానే ఆ తెగులు ఏమైపోయిందట? నివారించబడిపోయిందట. వెంటనే ఆవిడికి కట్టు అడిపోయిందంట. యేసు ప్రభు వారు తన రాజ్యంలో మనల్ని చేర్చుకోవడానికి ఈ రాజ్యానికి వచ్చి ఈ రాజ్యము ప్రజల యొక్క తెగులన్నింటినీ పోగొడుతున్నాడు. అప్పుడు మోషే కాలంలో రాజులు ఐగుప్తీయులు దేవుడి మాట వినకపోవడం తెగులు వచ్చింది. మీ ఇంట్లో వారు, మీ కుటుంబస్తులు, మన సమాజం వారు దేవుడి మాట వినకపోవడం వలన రోజుకో తెగులు ప్రవేశిస్తూ ఉంది. కానీ యేసును ముట్టగానే రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ ప్రియమైన అక్క, ఆ ప్రియమైన తల్లి ఏం పొందిందండి? స్వస్థత పొందింది. తెగులు పోయిందా? తెగులు పెరిగిందా? ఇప్పుడు ఎవరి దగ్గరికి రావాలి మనము? 1, 2, 3, 4, 5, 6 చెప్పాను. తర్వాత వాక్యం చూస్తున్నప్పుడు పొక్కులు దద్దుర్లు కలుగుట, దేవుని గ్రంథము నిర్గమకాండం 9వ అధ్యాయం 18 నుంచి మరి ఆ 8 నుంచి 12 వచనాల్లో మనకు కనబడతా ఉంటాం. నిర్గమకాండంలో ఎన్ని ఉన్నాయి? ఈ తెగులన్నీ ఉన్నాయి. 11వ అధ్యాయం వరకు ఈ తెగులు దేవుని యొక్క వాక్యం చెబుతుంది. యేసు ప్రభువు కాలంలో ఓచ చేయగలవాడిని దేవుడి దగ్గర తీసుకొచ్చినప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో దేవుడు ఆ పక్షవాత రోగిని దేవుడి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ పక్షవాత రోగిని కూడా దేవుడు ఏం చేశాడండి? బాగు చేశాడు. తెగులు పోయిందా? తెగులు వచ్చిందా? అక్కడ తెగులు వచ్చిందా? తెగులు పోయిందా? అక్కడ తెగులు వచ్చింది. ఇక్కడ ఎందుకు పోయింది? యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు దగ్గర వాళ్ళు వస్తున్నారు. యేసు ప్రభు దగ్గర నువ్వు వస్తే నీ తెగులు పోతుంది. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర మీ కుటుంబస్తులు వస్తే వాళ్ళ తెగులు పోతాయి. ఇది ముమ్మాటికి మీరు నమ్మవలసిన మాట. ఏదో సంఘాన్ని పెంచుకుందామని లేకపోతే చర్చ్ మెంబర్స్ని పెంచుకుందామని చెప్పే మాట కానే కాదు. ఇది సంఘం పెరగకపోయినా అది వేరే విషయం. కానీ ఇది ముమ్మాటికి నిజమైన మాట. మనం యేసు దగ్గరకు వస్తే, యేసయ్యను ముట్టుకుంటే, ఆయన సంప్రదిస్తే, ఆయనకు మొరబెట్టుకుంటే, ఆయన దగ్గర ప్రార్థన చేస్తే హల్లెలూయా నీ తెగులు పోతుంది ఖచ్చితంగా. ఏమంటే 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆవిడ ఒక్క క్షణంలో ఎలా పోతుందండి అసలు మామూలుగా? నిజంగా ఇలాంటి బాధ, ఇలాంటి లేడీస్ గురించి నాకు కొంచెం గైనకాలజీ సబ్జెక్ట్ గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఈ మెన్స్ట్రువల్ ప్రాబ్లము, ఈ సైక్లిక్ ప్రాసెస్లో ఇలాంటి ప్రాబ్లం తగ్గాలంటే ఒక లేడీ డాక్టర్ దగ్గరికి, గైనకాలజిస్ట్ దగ్గరికి లేడీస్ వెళ్ళారనుకోండి, ఆవిడ ఒక వారానికి నెలకి మందులు రాస్తారు. ఈ ప్రాబ్లం, ఈ రక్తస్రావం తగ్గాలంటే 1 మంత్కో 2 నెలలకో లేకపోతే నెలకో లేకపోతే 2 వారాలకో క్యాప్సూల్స్, ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్ రాస్తారు. అమ్మా నీకేమాత్రం మరి తగ్గినా మందులు మానేద్ది, కానీ ముందు మాత్రం ఈ 2 నెలలకు రాస్తున్నానమ్మా, ఇది కొంచెం. ఒకవేళ తగ్గపోతే బయాప్సీ, దాన్ని లోపల నుంచి ఒక పీస్ తీసి బొంబాయి పంపించాలి. దేనికి? క్యాన్సర్ పరీక్ష. ముందు డాక్టర్లు ఏం చేస్తున్నారో తెలుసా? బయాప్సీ అంటున్నారు. బయాప్సీ అంటే ఏంటంటే లోపల పీస్ తీస్తారనమాట, చిన్న పీస్. ఏ ప్రాంతంలో అయితే శోధన ఉందో, చెస్ట్లో ఉందనుకోండి, దాంట్లోంచి ఒక చిన్న పార్ట్ తీస్తారనమాట. లోపల కడుపు ప్యాంక్రియాసిస్లో ఉందనుకోండి, అక్కడి నుంచి తీస్తారు. బ్లడ్లో ఉందనుకో, బ్లడ్ నుంచి తీస్తారు. ఏ పార్ట్ అయితే ఆ పార్ట్. క్లియర్గా చెప్తున్నాను అనమాట. ఏ పార్ట్ అయితే ఆ పార్ట్ అనమాట. కడుపులో అయితే కడుపులోంచి తీస్తారు. అవి తీసి ఆ పార్ట్ని బొంబాయి క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్కి పంపించినప్పుడు వాళ్ళ టెస్ట్ అక్కడి నుంచి పంపిస్తారు. కానీ ఏ టెస్టు లేకుండా, హల్లెలూయా, ఈ మాట మీ మనసులో ముద్రించుకోవాలి. ఏ టెస్టు లేదు, ఏ ఇంజెక్షను లేదు, ఏ ట్యాబ్లెట్ లేదు. ఆవిడ వేసుకున్న ట్యాబ్లెట్ పేరు ఏంటంటే విశ్వాసము మాత్రమే. ఆవిడ వేసుకున్న క్యాప్సూల్ పేరు ఏంటంటే కేవలం నమ్మిక మాత్రమే. ఆవిడ దగ్గర ఉన్న 2 ట్యాబ్లెట్స్. ఒక ట్యాబ్లెట్ పేరు నమ్మకం, ఇంకో క్యాప్సూల్ పేరు విశ్వాసం. ఎందుకు ఈ నమ్మిక మనం ఉంచుకోలేకపోతున్నాం? ఎందుకు మన తెగుల్ని మనం పెంచుకున్నాం కానీ తగ్గించుకోలేకపోతున్నాం? ఎందుకు మన బాధలు దేవుని తెలుసుకున్న తర్వాత కూడా పెరుగుతున్నాయి కానీ తరుగుతులేదు? మనలో నమ్మిక ఉండి కొద్ది తగ్గుతుంది కానీ పెరుగుతులేదు. మన విశ్వాసం మనలో అణిచివేయబడుతున్నాం. ఎందుకంటే లోకంలో సుఖం పెరిగిపోయిందండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే సాతాన్లు అన్ని మీటింగ్ పెట్టుకున్నాయంట. సుమారుగా 1 కోట్ల మంది సాతాన్లు అన్నీ కలిపి పెద్ద మీటింగ్ పెట్టిందంట ఒక దేశంలో.
చెప్తే ఏంటంటే అబ్బాయి మనుషులు మనకు లొంగుతులేదయ్యా, అందరూ యేసుప్రభు నమ్మేసుకుంటున్నారు, కష్టాల్లో వాళ్ళు ప్రార్థన చేసేస్తున్నారు, ఏడుపులతో దుఃఖాలతో ఉపవాసాలతో ఇలా ప్రార్థన చేస్తుంటే ఇక వారికి దేవుడు విమోచన కలిగించేస్తున్నాడు, విడుదల వచ్చేస్తుంది, ఇంకా మన దగ్గరికి ఎవడు రావట్లేదు, ఏం చేద్దాం, ఓహో ఓహో అనుకున్నానంట. ఓహో ఓహో అయితే ఒక పెద్దది వచ్చిందంట, అన్నిటికంటే పెద్ద దెయ్యం. భయపడకండి భయపడకండి భయపడకండి, జయహో 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 అని అందరికీ జై నాయక అని అనుకున్నాయంట. నా దగ్గర ఒక మంత్రం ఉందన్నదంట. ఏంటి ఆ మంత్రం అంటే, ఇప్పుడు కష్టాలు పెంచకూడదు మనుషులకి, మనుషులు ఇంట్లో వాళ్ళకి డబల్ కాట్ మంచాలు ఇచ్చేస్తాను, టీవీ ఇచ్చేస్తాను, ఫ్రిడ్జ్ ఇచ్చేస్తాను, ఏసీ ఇచ్చేస్తాను, సీలింగ్ ఫ్యాన్లు ఇచ్చేస్తాను, పైన ప్రూఫ్ ఇస్తాను, సీలింగ్ ఇస్తాను. ఇంట్లో అందరికీ ఏముంటుంది ఇప్పుడు సీలింగ్, కింద టైల్స్ ఇస్తాను, బాత్రూంలో మార్బుల్ స్టోన్స్ ఇస్తాను, మీరు కడుక్కోక్కలేదు, అది పెట్టుకుంటే అదే కడిగేస్తుంది, అన్ని సౌకర్యాలు అయ్యే ఉన్నాయి, మీరు ఏం వర్రీ అవ్వక్కర్లేదు. ఇవి పెట్టే ఎవరో దేవుడి దగ్గరికి వెళ్ళరు. హై నాయక జై నాయక అనగానే మొత్తం ఆ రోజు మీటింగ్ అయిపోయిందండి. ఆ కాడి నుంచి ప్రతి ఇంటికి వాషింగ్ మిషను, గ్రైండర్లో, మిక్సర్లో, టెలిఫోన్లో, ఒక ఇంట్లో పోయిన ఫోన్లే 6 అరడజను ఉన్నాయి, ఒక ఇంట్లోకి వెళ్తే 6 డజన్ ఫోన్లు ఉన్నాయి, పనికొచ్చే ఫోన్లేమో 7 ఉన్నాయి. అబ్బా, ఛార్జర్లు గొట్ట ఎంత గొట్ట ఉందో, ఛార్జర్ పాడైపోయిన గొట్టలు అనమాట, వాడి 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 ప్యాకెట్ ఇన్ని ఒక సంచితో అమ్మేస్తుంది ఆడెవడో వచ్చింది. అందుకే ఏసీలు కూడా కొంటాం, ఏసీలు కొంటాడంటాడు, వేసుకోవడానికి ఇదే లేదంటే అదట ఏసీలు కొనేస్తాడంటాడు. అంత బాగా డెవలప్ అయిపోయింది అనమాట మన కంట్రీ. ఆడు తిరుగుతున్నాడంటే మొత్తానికి ఆడు కొట్టాడు, ఎక్కడో ఆడికి దొరుకుతున్నాయి. పట్టు చీరలు కొంటున్నాడు ఒకడు, ఏ చీరకైనా మినిమం 5 రూపాయలు ఇస్తానంటున్నాడు ఇంకొకడు. ఆడు బంతులు గుడ్డ అమ్మేస్తాడు, ఒక 10 చీరలు కొడితే ఆడు 500 అమ్ముతాడు. మన దగ్గర ఎంత మనకు 5 చీరలు కలిపి 25 రూపాయలు ఇస్తాడు. ఒక అరగంట సేపు కూర్చొని బంత కుట్టేస్తాడు, 500 అమ్ముతాడు. ఆడి పని బాగుంది మన మీద, దేవుడికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.